సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు స్వాగతం సుస్వాగతం. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మశ్రీ పత్రిజ గారి అమ్మ స్వర్ణమాలమ్మకు స్వాగతం పలుకుతూ సతీ సమేత సప్తఋషులను ఆహ్వానిస్తూ విశ్వం యొక్క అనుగ్రహంతో మరియు ఆది శంకరాచార్యులు మరియు అవతార్ బాబా గారి అనుగ్రహంతో సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు స్వాగతం సుస్వాగతం. ముందుగా మనందరికీ గురువు గారైన పత్రిజీ అమ్మ స్వర్ణమాలమ్మకి స్వాగతం పలుకుతూ సతీ సమేత సప్తఋషుల అనుగ్రహంతో మరియు అవతార్ బాబాజీ అనుగ్రహంతో మరి శైలేష్ మాస్టర్ అనుగ్రహంతో ఈరోజు మనము సర్వం విశ్వమయం గ్రూప్ కి విచ్చేస్తున్నటువంటి రాధా మేడం గారు శ్రీ గురు చరిత్రని తన 17వ అధ్యయనాన్ని అర్థవంతంగా వివరిస్తున్న రాధా మేడం గారికి స్వాగతం సుస్వాగతం. మేడం రండి. రాధా మేడం. థ్యాంక్ యూ రమ మేడం, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. నిన్న మనము శ్రీ గురు చరిత్ర 16వ అధ్యాయము చదువుకున్నాం, పారాయణ చేసుకున్నాము. అందులో నామధారకుడు సిద్ధయోగిని అడుగుతాడన్నమాట, ఏమని, స్వామి ఈ స్వామి గుప్తంగా ఉండే ముందు తన శిష్యులకి ఎలాంటి ఆజ్ఞ ఇచ్చారు, ఏం చెప్పారు, వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అని అడుగుతాడు. అప్పుడు స్వామి చెప్తారు, ఈ 14, 15, 16 అధ్యాయంలో స్వామివారు ఏంటంటే తన శిష్యులకి సన్యాస ధర్మము పాటించినప్పుడు ఎలా ఉండాలి, గృహస్థాశ్రమ ధర్మం పాటించినప్పుడు ఎలా ఉండాలి, ఎక్కడెక్కడ పుణ్యక్షేత్రాలు తీర్థాలన్నీ దర్శించాలి, ఏ నది పరివాహక ప్రాంతాలకు వెళ్ళాలి, కాశీ నుంచి మొదలుకొని గోకర్ణం వరకు, మళ్ళీ అయోధ్య, హరిహర క్షేత్రము, నదులు, గోదావరి నది యొక్క విశిష్టత, ఇలాంటివన్నీ చెప్తూ ఎలా ఉండాలి, ఎలా మనము ఆత్మజ్ఞానాన్ని పొందాలి, గురువుని ఎలా ఆశ్రయించాలి అనే విషయాల గురించి స్వామివారు చెప్తున్నారన్నమాట. ఇప్పుడు మనము 17వ అధ్యాయం, శ్రీ గురు చరిత్ర 17వ అధ్యాయం. అయితే నిన్నటి మన 16వ అధ్యాయంలో మనము 3 శిష్యుల గురించి కూడా తెలుసుకున్నాము. ఆ శిష్యులకి స్వామివారు ఎట్లా వాళ్ళు గురువు చెప్పిన మాట ఎలా పాటించారు, ఎలా ఉన్నారు, వాళ్ళ జీవితాలను ఎలా సార్థకం చేసుకున్నారు అనే విషయాల గురించి ఒక చిన్న కథని చెప్పారు. దౌమ్యుడు అనే అతని శిష్యులు, అతనికి 3 శిష్యులు ఉంటారు. ఆ 3 శిష్యుల గురించి వాళ్ళకి ఆయన చెప్పిన ఆచారాలు ఏ విధంగా, ఆయన చెప్పిన పని ఏ విధంగా శిష్యులు చేశారు అనే దాన్ని చాలా వివరంగా చెప్పారు. దాని తర్వాత ఇప్పుడు మనము స్వామివారు ఏం చేశారు, వైద్యనాథంలో గుప్తంగా ఉన్నారు. అక్కడి నుంచి స్వామివారు కృష్ణా తీరంలో ఉన్న బిలవటి గ్రామానికి చేరుకొని భువనేశ్వరి దేవి సన్నిధానంలో కృష్ణవేణి సంగమంలో పడమట తీరాన ఉదుంబర వృక్షం కింద కొంతకాలం గుప్తంగా ఉన్నారు. అక్కడితో నిన్నటి 16వ అధ్యాయం కంప్లీట్ అయింది. ఇప్పుడు అక్కడి నుంచి కంటిన్యూయేషన్. శ్రీ గురు చరిత్ర 17వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ గురుభ్యో నమః. ఈ 17, 18, 19 అధ్యాయాలలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి యొక్క అవతార లీలలకు ముఖ్య రంగస్థలమైన అమరపురం క్షేత్ర మహత్యాన్ని, అమరపురం అంటే ఇక్కడ నరసోబావాడి ఆ ప్లేస్ పేరు, అప్పుడు అమరపురం అనేవాడు, ఇప్పుడు దాన్ని నరసోబావాడి అంటున్నారు. అక్కడ శ్రీగురుడు చేసిన లీలలను వర్ణిస్తుంది. ఏది ఇప్పుడు మనం చెప్పుకునే 17వ అధ్యాయము, ముందు రాబోయే 18, 19 అధ్యాయాలలో స్వామివారి లీలా మహత్యాల గురించి చెప్పుకుంటామంట. ఈ నరసోబావాడి క్షేత్రంలో స్వామివారు ఎలాంటి లీలలు చూపించారు అనేది తెలుసుకుంటామంట. ఆయన ఒక మూర్ఖ బ్రాహ్మణుని తలపై చేయి పెట్టి సకల విద్యా పారంగతుడు చేశాడు. ఇలాంటి లీల శ్రీ స్వామి సమర్థులు 1856 నుండి 78 వరకు జీవిత చరిత్రలో ఈ స్వామి సమర్థులు సద్గురు చరిత్రలో చూస్తామంట మనం. ఈ స్వామి వారు ఒక మూర్ఖ బ్రాహ్మణునికి ఏ విధంగా
సకల విద్యలు ప్రాప్తించేలా చేశారు అనేటివి. పేద బ్రాహ్మణ దంపతులకు భుక్తి ముక్తులను ప్రసాదించాడు. ఇలాంటి లీలలు కూడా స్వామి సమర్థ శ్రీ షిర్డీ సాయిబాబా జీవిత చరిత్రలో చూడవచ్చును. అంటే 1856 నుంచి 78వ సంవత్సరం వరకు ఈ స్వామి లీలలు ఎలా ఉన్నాయి అనేటి, పేద బ్రాహ్మణులకు ఏ విధంగా ముక్తినిచ్చారు, ఒక మూర్ఖ బ్రాహ్మణునికి ఏ విధంగా సకల విద్యా పారంగతుణ్ణి చేశారు అనేటివి స్వామివారి లీలల్లో ఉన్నాయంట. గంగానుజునుడు అనే భక్తుడి చేత క్షణకాలంలో త్రిస్థలి, కాశీ, ప్రయాగ, గయా క్షేత్రాలను యాత్ర చేయించారు. గంగానుజుడు అనే ఒక భక్తుడితోటంట క్షణకాలంలోనేనంట, రెప్పపాటు కాలంలోనే త్రిస్థలి, కాశీ, ప్రయాగ, గయా ఇలాంటి పుణ్యక్షేత్రాలను కూడా స్వామి తన దివ్య దృష్టితోటి ఆ అక్కడ యాత్రకు వెళ్ళొచ్చేలాగా చూయించారంట. అక్కడ యాత్ర దర్శనాలు చేయించారంట. ఇలాంటి లీల శ్రీ తాజుద్దీన్ బాబా జీవిత చరిత్రలో కూడా చూడవచ్చును. ఇంకా ఇలాంటి లీలలు ఎన్నో అంట. అక్కడ తాజుద్దీన్ బాబా వారు ఉన్నారంట. ఆయన జీవిత చరిత్రలో కూడా చాలా మహిమలు చూయించారంట. శ్రీ దత్తాత్రేయ స్వామి నేటికి ఎలాంటి సద్గురు రూపాలలో మానవులను ఉద్ధరిస్తున్నారో వీరి చరిత్రలలో చూడవచ్చును. స్వామివారు ఇప్పుడు కూడా ఆయన లీలలన్నిటినీ చూపిస్తున్నారంట. మానవులను ఉద్ధరించడానికి వచ్చారు కదా, ఆయన లీలలతోటి, ఆయన మహిమలతోటి ఎలాంటి వారికి ఎలా దర్శనమిస్తున్నారు, ఏమేమి మహిమలు చూపిస్తున్నారు అనేది ఈ రోజు కూడా మనం చూడవచ్చు అని చెప్తున్నారు. అది గుర్తుంచుకొని మనం ఈ పారాయణ చేయాలి. ఏం చెప్తున్నారు, ఇప్పుడు మనం ఈ పారాయణ చేస్తుంది కూడా దాన్ని గుర్తు తెచ్చుకోవడానికి అని చెప్తున్నారు సిద్ధయోగి నామధారకుడికి. శ్రద్ధాయుధమైన ఈ అధ్యాయము పారాయణ ఆయా క్షేత్ర దర్శనంతో సమానమైంది. మనం చేస్తున్న దత్త పారాయణ ఎలాంటిదంటే, మనం ఏ క్షేత్రం గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ క్షేత్రానికి అక్కడికి వెళ్ళి ఆ క్షేత్రంలో మనం ఉన్నట్టుగా మన మనసు అక్కడే ఉండిపోతుంది కదా. ఏదైనా క్షేత్రం గురించి మాట్లాడినప్పుడు స్వయంగా మనం ఆ క్షేత్రాలన్నిటినీ దర్శనం చేసినంత పుణ్య ఫలాన్ని పొందుతున్నామంట. దేవి తనను ఆశ్రయించిన విద్యాహీనుడితో శ్రీ గురువును ఆశ్రయించమని చెప్పిన లీల. సప్తశృంగి దేవి కాకాజీ అనే భక్తుడితోనూ చిన్న కృష్ణ అనే భక్తునితో స్వప్నంలో శ్రీ మహావిష్ణువు సాయిబాబాను ఆశ్రయించమనడంతో సరిపోతుంది. అంటే ఈ స్వామివారి లీలలు ఎలా ఉన్నాయంటే, జగన్మాత ఆమెను ఆశ్రయించిన వాళ్ళని ఏం చెప్తుంది, శ్రీ గురువుని ఆశ్రయించమని చెప్తుందంట విద్యాహీనులకు. ఆయన గురువుని ఆశ్రయించడం వల్ల మీరు ఎలాంటి జ్ఞానాన్ని పొందుతారు అని ఆమె అమ్మవారు ముందే చెప్తున్నారంట. అలాగే సప్తశృంగి దేవి కాకాజీ అనే భక్తుడికి, చిన్న కృష్ణ అనే భక్తుడికి స్వప్నంలో శ్రీ మహావిష్ణువు, ఇలా ఒక్కొక్క భక్తులకు ఒక్కొక్క చోట భగవంతుడు, అమ్మవారు గాని మహావిష్ణువు గాని ఇట్లా సాయిబాబాను ఆశ్రయించండి, గురువుని ఆశ్రయించండి అని ఇలా చెప్పడంతో సరిపోతుంది ఈ గురువు చరిత్ర అనేది. దేవతల కంటే సద్గురువు అధికుడని ఈ లీలలకు అర్థము. భగవంతుడిని మనం ఎంత ప్రార్థించినా గాని గురువు యొక్క లీల లేనిదే మనము ఆత్మజ్ఞానాన్ని పొందలేమంట. అదే చెప్తున్నారు ఇక్కడ, దేవతల కంటే సద్గురువే అధికుడు అని ఈ లీలలకు అర్థమంట. శ్రీ రామకృష్ణ పరమహంసతో కాళీమాత కూడా అద్వైతానుభూతిని పొందడానికి తోతాపురి అనే గురువును ఆశ్రయించడం గమనార్హం. ఇక్కడ రామకృష్ణ పరమహంస గారిని కూడా తీసుకొచ్చారండి. ఆయన కాళికామాత ను పూజించేవారు. అద్వైతానుభూతి పొందడానికి ఆయన ఏం చేశాడు, తోతాపురి అనే గురువును ఆశ్రయించాడంట. అంటే అమ్మవారు సాక్షాత్కారం లభించేటప్పుడు గురువు గారి అనుగ్రహం కూడా ఉండాలి అనేది చెప్తున్నారు ఇక్కడ. ఇష్టదేవతోపాసన విక్షేప దోష నివృత్తి కోసమే. ఇష్టదేవతలను మనము ఆరాధించడము అది కొంతవరకే, కానీ ఆత్మజ్ఞానానికైతే శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయిన గురువును ఆశ్రయించాలని ఉపనిషత్తులు చెప్పిన దానినే ఈ లీలలు బలపరుస్తున్నాయి. అంటే దేవత ఉపాసన అనేది కొద్ది వరకేనంట. అయితే కంప్లీట్ గా మనం ఆత్మజ్ఞానం పొందాలంటే
బ్రహ్మనిష్ఠుడు అవ్వాలంటే ఏం చేయాలి? గురువులను ఆశ్రయించాలని ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయంట. ముముక్షువునకు సద్గురువును ఆశ్రయించడం అత్యవశ్యకమని ఈ అధ్యాయం తెలుపుతుంది. అంటే ఆత్మజ్ఞానం పొందాలనుకుని భగవంతుని చేరుకోవాలనుకునే వాళ్ళు, ఆ ఆత్మ పరమాత్మలో లీనమవ్వాలని మనము జ్ఞానం పొందాలి అనే వాళ్ళు కూడా, ఆ ఈ అనే వాళ్ళకి కూడా ఈ అధ్యాయం చాలా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. మానవ మాతృడైన గురువును ఆశ్రయించిన వారిని కూడా ఆ రూపంలో అనుగ్రహించి తరింపజేయవలసినది సద్గురువునని కిందటి అధ్యాయంలో చివరి లీల తెలుపుతుంది. అంటే మనము నిన్నటి అధ్యాయంలో ఒక బ్రాహ్మణుడు స్వామివారి దగ్గరకు వచ్చి మాట్లాడతాడు కదా, స్వామి నా మనసు ప్రశాంతంగా ఉండడం లేదు, నేను తపస్సు చేద్దామన్నా అని నా మనసు నిలకడగా ఉండడం లేదు అని అంటాడు. అప్పుడు ఆయన స్వామివారు అంటారు, నీ మనసు నిలకడగా లేదా, దేనికి కారణము అని అడుగుతారు. అంటే ఏమో స్వామి, నేను ఒక గురువు దగ్గర కూడా నేను వెళ్ళాను. ఆయన ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన నాతో చాలా సేవలు చేయించుకున్నారు. నన్ను తిట్టేవారు, నన్ను చాలా పనులు చాలా ఎక్కువగా చెప్పేవారు. ఇంకా అప్పుడు నేను ఆ గురువును వదిలేశాను. నాకు మీ దివ్య దర్శనం వల్ల నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది, నన్ను అనుగ్రహించండి అంటే అప్పుడు స్వామి ఏమంటారు, నువ్వు చేసిన పెద్ద తప్పేంటంటే అతన్ని, ఆ గురువు గారిని వదిలేసి రావడమే. గురువు అంటే ఎవరు? మనకి ఇలాంటి పనులు చెప్తున్నారంటే మనలోని అహంకారాన్ని తొలగించడానికే కదా. అది నువ్వు తెలుసుకోలేకపోయావు. అక్కడ ఉంది కూడా నేనే, ఆ గురువులో ఉన్నది కూడా నేనే అని చెప్పేసరికి ఆయన చాలా రియలైజ్ అవుతాడన్నమాట. ఆ స్టోరీ మళ్ళీ ఇక్కడ చెప్తున్నారన్నమాట. శ్రీ సాయి తామే సకల సాధు స్వరూపమని భక్తు భక్తులకు అనుభవం ఇచ్చిన లీలలు ఎంతగానో ఇది పోలి ఉన్నది. కనుకనే శ్రీగురుడు స్వయంగా పురాణోత్తమైన గురుసేవా వృత్తాంతాలను క్రిందటి అధ్యాయంలో చెప్పాడు. సాయిబాబా గారు కూడా ఆయన చాలా ఎలా సాధు స్వరూపంలో ఉన్నారు. ఎంత అంటే భిక్షలు తీసుకుంటూ ప్రతి ఇంటికి వెళ్ళి భిక్షను అడుగుతూ, అక్కడ ఎవ్వరేమన్నా ఆయన ఇంత కూడా వాళ్ళని ఏమీ అనకుండా, ఆ నా ముఖం మీద చిరునవ్వు చిందిస్తూ, అక్కడ ఆయన మహిమలను చూపిస్తూనే ఉన్నారు కదా. అట్లా శ్రీ గురుడు కూడా స్వయంగా పురోణోక్తమైన గురుసేవా వృత్తాంతాలను, అంటే గురువుని ఆ ఆరాధిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, గురు అనుగ్రహము ఎంత మానవుడికి ఎంత అవసరం అనే విషయాలను ఈ అధ్యయనంలో చెప్తున్నారంట. ఇక్కడ నుంచి ఇంకొక కథ ప్రారంభం. సిద్ధముని ఇంకా ఇలా చెప్పారు, నాయన, మబ్బు వేసే ముందు చల్లని గాలి వీచినట్లు గురు కథ వినడంలో నీకు, అది వినిపించడం వలన నాకు ప్రీతి కలుగుతుంది. ఏం చెప్తున్నారంట? ఆకాశంలో మబ్బులు వేసినప్పుడు చల్లని గాలులు వీచాయనుకోండి, ఎంత మనసు ప్రశాంతంగా ఉంటుందో, అలా గురు కథ వినడంలో నీకు, అది చెప్పడము వినిపించడం వలన నాకు అలాంటి అనుభూతి కలుగుతుంది అని చెప్తున్నారు. శ్రీగురుడు భక్తుల పాలిట కామధేనువు, కల్పవృక్షము అయినా ఈ శ్రీగురు చరిత్ర చెబుతాను విను. స్వామివారు స్వయంగా భక్తులకి కామధేనువు లాంటి వాళ్ళు, కల్పవృక్షం లాంటి వాళ్ళు. ఈయన చరిత్ర ఇంకా చెబుతాను విను అంటున్నారు. శ్రీగురుడు కృష్ణా తీరంలో బిలవటి వద్దనున్న మేడి చెట్టు దగ్గర శాస్త్రోక్తంగా చాతుర్మాస్యము చేశారు. అది వినగానే నామధారకుడు నమస్కరించి, స్వామి, భక్తుడైన శ్రీగురుడు తపస్సు అనుష్ఠానము ఎందుకు చేశారు? అందరికీ అన్ని సమర్పించగల ఆయన భిక్ష చేసుకోవడం ఎందుకు అని అడిగారు. స్వామివారు ఇక్కడ కృష్ణా తీరానికి వచ్చారు కదా, బిలవటి క్షేత్రం దగ్గర. అక్కడ వచ్చి అక్కడే ఉండిపోయారని చెప్పారు కదా. అక్కడ ఏం చేశారంట, స్వామి చాతుర్మాస దీక్ష చేశారంట. అప్పుడు ఆయన కూడా స్వామివారు తపస్సు చేయడము, అనుష్ఠానం చేయడము ఇలాంటివన్నీ చేస్తున్నారు అని చెప్పారు సిద్ధయోగి. చెప్తే అప్పుడు నామధారకుడు అడుగుతున్నారు, ఆయననే అందరికీ అన్ని ఇవ్వగలవాడు, సాక్షాత్తు పరమేశ్వరుడే, ఆయన అసలు భిక్ష ఎందుకు తీసుకుంటున్నారు? ఆయన ఈ తపస్సు అనుష్ఠానము అవసరమా? ఎందుకు ఆయన అలా చేస్తున్నారు? ఆయనే సాక్షాత్తు భగవంతుడు కదా అని అడుగుతున్నాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు, నాయన,
భగవంతుడైన శివుడు, త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు భిక్ష చేయలేదా? సాక్షాత్తు పరమేశ్వరుడే భిక్ష చేస్తారు. మళ్ళీ తర్వాత ఇంకెవరు? దత్తాత్రేయుడు కూడా భిక్ష చేసినారు కదా. మహాత్ములు తీర్థయాత్ర చేయడము, తపస్సు చేయడము గాని, భిక్షమెత్తడం గాని భక్తులను ఉద్ధరించడానికి, సాధకులకు సన్మార్గం తెలియజేయడానికి మాత్రమే చేస్తారు. అంటే ఏం చెప్తున్నారు? శివుడైనా, దత్తాత్రేయ స్వామి అయినా, ఎవరైనా గాని వాళ్ళు తీర్థయాత్రలు చేయడం లాంటివి గాని, తపస్సు చేయడం గాని, భిక్ష చేయడం గాని, ఇవన్నీ దేనికోసం చేస్తున్నారు? తన భక్తులను ఉద్ధరించడం కోసము స్వామివారు అలా వస్తున్నారు. ఆయన ఆయన శిష్యులను సన్మార్గంలో పెట్టడానికే స్వామివారు అలా చేస్తున్నారు. ఇవి భగవంతుడి లీలలు అని చెప్తున్నారు. అలాగే శ్రీగురుడు కూడా భిక్ష వృత్తిని స్వీకరించారు. శ్రీపాద వల్లభుల వారు కూడా భిక్ష వృత్తిని స్వీకరించారంట. గ్రహార్థమే శ్రీగురుడు కాలగతిలో మరుగుపడిన ఉత్తమ తీర్థాలనెన్నింటినో తిరిగి ప్రకటం చేయడానికి తీర్థయాత్రలు చేశారు. కాలగతిలో, కాలగర్భంలో కలిసిపోయిన ఎన్నో క్షేత్రాలను మళ్ళీ పునరుద్ధరించడం కోసము స్వామివారు తీర్థయాత్రలు చేశారంట. కేవలం లౌకిక సుఖాలను మాత్రమే ఆశించే మూర్ఖులు, స్వార్థపరులు తమను ఆశ్రయించకుండా చూచుకోవడానికి ఆయన కొంతకాలము గుప్తంగా ఉన్నారు. కానీ సూర్యుని తేజస్సు, కస్తూరి వాసన ఎలా దాగి ఉండలేవో అలాగే శ్రీగురుని మహిమ కూడా ఒకనాడి విధంగా వెల్లడయ్యింది. ఏం చెప్తున్నారు? కొంతమంది వాళ్ళ లౌకిక సుఖాల కోసము, మూర్ఖులు కొంతమంది, వాళ్ళు స్వార్థపరులు, వాళ్ళకి ఇప్పుడు ఈ భౌతిక జీవితంలో వాళ్ళకు కావాల్సిన వాటి కోసము సద్గురులను ఆశ్రయిస్తారు కదా. అలా చేయడం వల్ల స్వామివారు ఏం చేస్తున్నారంట? కొంతకాలం ఎవరికి కనపడకుండా గుప్తంగా ఉన్నారంట. కానీ ఆయన ఎంత గుప్తంగా ఉన్నా ఇప్పుడు సూర్యుని తేజస్సు, కస్తూరి వాసన ఎలా దాగి ఉండవో అలాగే శ్రీగురుని మహిమ కూడా ఒక రోజు బయటకు వచ్చేసింది అని చెప్తున్నారు. కరవీరాపురంలో వేదశాస్త్ర పురాణ పారంగతుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఇప్పుడు ఇంకొక స్టోరీ చెప్తున్నారు. అతడు కన్వశాఖీయుడు, పండితుడైన ఆయనకు ఒక కొడుకు పుట్టాడు. కానీ అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు ఇద్దరూ మరణించారు. ఏం చెప్తున్నాడు? కరవీరపురంలో వేదాలు అధ్యయనం చేసినటువంటి ఒక గొప్ప విద్వాంసుడు అనే బ్రాహ్మణుడు ఒక ఆయన ఉండేవాడు. అతడు కన్వశాఖీయుడంట. ఆయన మహాపండితుడంట. ఆయనకు ఒక కొడుకు పుట్టిండంట. కానీ ఆ బాబు చిన్నతనంలోనే ఈ తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారంట. అతడు మందమతి కావడంతో చదువు ఏమాత్రమూ రాలేదు. మేనమామ గృహస్థులతో కలిసి అతనికి 7 సంవత్సరంలో ఉపనయనము చేశారు. ఆయన చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. ఆయనకు బుద్ధిమాంద్యంగా ఉన్నాడు. చదువు బుర్రకు ఎక్కలేదన్నమాట. అయితే వాళ్ళ మేనమామ ఏం చేశారంట? గ్రామస్తులందరితోటి కలిసి అతనికి 7 సంవత్సరాలలో ఉపనయనం చేశారు. కానీ మతిమరుపు వల్ల అతడు గాయత్రి మంత్రానుష్ఠానం కూడా చేయలేకపోయాడు. అతనికి మతిమరుపు, మందబుద్ధి కదా, మతిమరుపుతోటి ఆయన చదువుకున్నవేమీ ఆయన గుర్తుండడం లేదు. ఉపనయనం చేసినా అని మంత్రానుష్ఠానము చేయలేకపోతున్నాడంట. ఉపనయనం చేసిన 1 సంవత్సరానికే మేనమామ కూడా మరణించడంతో అతడు అనాథుడై భిక్షకెళ్ళేవాడు. 7 సంవత్సరాలు రాగానే ఆ అబ్బాయికి ఉపనయనం చేయించారు. కానీ ఆ అబ్బాయి మందబుద్ధి అవ్వడం వల్ల అతడేవి గుర్తు పెట్టుకోలేక మంత్రానుష్ఠానం కూడా చేయలేకపోతున్నాడు. ఎవరైతే మేనమామ ఉపనయనం చేయించాడో ఆయన కూడా 1 సంవత్సరం తర్వాత చనిపోయాడంట. దాంతో ఆ బాలుడు దిక్కులేని వాడై భిక్షకని బయలుదేరుతున్నాడు. ఊర్లోని జనం అతనిని, ఒరే మందమతి, అంతటి మహాపండితుని పేరు చెడగొట్టిన నీవు ఎందులోనైనా దూకి చావరాదా? నీ జన్మం వ్యర్థం. విద్యావంతుడు, వయస్సులో చిన్నవాడైనా అతనెక్కడికి వెళ్ళినా సోదరుని వలె విద్య అతని వెంట నుండి అతనికి కీర్తి, గౌరవము లభించేలా చేస్తుంది. అతని శరీరంలో సర్వదేవతలు నివసిస్తారు కనుక అతడు వయోవృద్ధులకు కూడా పూజనీయుడే.
విద్య లేనివాడు వయస్సులో పెద్దవాడైనా అతనినెవరూ ఆదరించరు. విద్య లేని నీవు పశువు కంటే హీనము, వింత పశువువి అని హేళన చేసేవారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ అబ్బాయి మేనమామ చనిపోవడం వల్ల ఇంకా అతను అనాథ అయిపోయి అందరి ఇళ్ళకి భిక్షకి వెళ్ళేవాడనమాట. అది చూసి ఊర్లోని జనము ఎలా ఎగతాళి చేస్తున్నారంటే, మీ నాన్న మహా పండితుడు, అలాంటి వంశంలో పుట్టావు, నువ్వు అలాంటి అతనికి కొడుకులా పుట్టి కూడా నువ్వు ఇలా మందమతి తోటి భిక్షం స్వీకరిస్తున్నావు, నీ జన్మ అసలు వ్యర్థము. నువ్వు ఎందుకు అసలు నువ్వు ఉండి కూడా ఉమ్, నువ్వు ఎందుకు పనికిరాని వాడివి నువ్వు అనేసి ఊర్లో వాళ్ళందరూ అంటున్నారంట. ఇంకేం చెప్తున్నారంట, వయసులో చిన్న వాళ్ళకైనా గాని విద్య వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకి కీర్తి గౌరవము ఉంటుంది. ఇంకోటి పెద్దవాళ్ళు కూడా వాళ్ళను గౌరవిస్తారు. విద్య ఉన్న వాళ్ళకే సర్వ దేవతలు కూడా వాళ్ళ శరీరంలో ఉంటారు. ఆ అట్లా విద్య లేని ఎంత పెద్ద వయోవృద్ధుడైనా, ఎంత ముసలివాడైనా అని అతనికి విద్య లేదనుకో, అతడు ఎంత పెద్దవాడైనా అతన్ని ఎవరు గౌరవించరు, ఆదరించరు అని చెప్తున్నాడంట. ఊర్లో వాళ్ళందరూ ఆయన్ను ఎగతాళి చేస్తున్నారు. విద్య లేని నీవు వింత పశువుతో సమానము, విద్య లేని నీవు ఒక పశువుతో సమానము, నువ్వు బ్రతికి ఉండి కూడా నువ్వు వ్యర్థమే, నువ్వు పశువు కంటే హీనము అని హేళన చేస్తున్నారంట ఈ బాబుని. అతడందుకు బాధపడి, అయ్యా మీరు చెప్పినది నిజమే గాని నేనేమి చేయగలను? పూర్వజన్మలో నేను విద్యాదానము చేయలేదు కాబోలు నాకీ దుస్థితి ఏర్పడింది. దయతో నాకు విద్య అలవడేందుకు ఉపాయం చెప్పండి అని పడేవాడు. అతను ఏమంటున్నాడు, చాలా బాధపడ్డాడంట. ఊర్లోని వాళ్ళందరూ ఆయనను అట్లా సూటిపుటి మాటలు అంటూ, అసలు నువ్వు ఎందుకుంటున్నావు, నువ్వు బతికుండి వేస్ట్, మీ నాన్నేమో పెద్ద విద్య ఏమంటారు సరస్వతి పుత్రుడు, నువ్వు చూస్తేనేమో అసలు నీకు ఒక్క అనుష్ఠానం కూడా చేయలేకపోతున్నావు, ఏమి మాట్లాడలేకపోతున్నావు అనేసరికి ఇతడు చాలా బాధపడి అక్కడికి వెళ్ళి ఏమని అంటున్నాడంటే, అవును మీరు చెప్పింది నిజమే, ఇప్పుడు నేనేం చేయాలి? నేనేమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను. ఉమ్, పూర్వజన్మలో నేను విద్యాదానం చేయలేదేమో, అందుకే నాకు ఈ పరిస్థితి ఏర్పడింది. నాకు విద్యను నాకు విద్య అవలంబించే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పండి అని ప్రాధేయపడ్డాడంట. అతనికి విద్య చెప్పి చెప్పి విసిగిపోయిన ఆ విప్రులు, నీకిక జన్మలో విద్య రాదు, నీవు భిక్ష చేసుకొని బ్రతకడానికి కూడా పనికిరావు, నీ వలన నీ వంశమే భ్రష్టమైంది అని నిందించేవారు. ఆ బావ అంత ప్రాధేయపడ్డా గాని అక్కడ ఉన్న వాళ్ళందరూ సరే అని ఆయనకు విద్య నేర్పించినా గాని ఆయనకు అది అబ్బట్లేదు. అప్పుడు ఏమంటున్నారు, నీవు ఎంత విద్య నీకు చెప్పి చెప్పి మేము అలసిపోయాము, ఇంకా నువ్వు ఈ జన్మలో కూడా నీకు ఇంకా విద్య అనేది నీకు రాదు, నువ్వు భిక్ష చేసుకున్నా బ్రతకడానికి కూడా పనికిరాని వాడివే, అసలు నీ వల్ల నీ వంశమే భ్రష్టం అయిపోతుంది అని ఇంకా నిందిస్తున్నారంట. ఇంకా బాబు ఇంకా అసలు ఆ బాధ భరించలేకపోతున్నాడు. వాళ్ళు విద్య నేర్పించి కూడా అతనికి బుర్రకెక్కడం లేదు కదా, ఆయన ఇంకా మానసికంగా ఇంకా బాధను అనుభవిస్తున్నాడంట. అప్పుడు ఆ పిల్లవాడు తన దుస్థితిని నిస్పృహ చెంది ఇల్లు విడిచి బిలవటి చేరి కృష్ణానదికి తూర్పు దిక్కు ఉన్న భువనేశ్వరి దేవిని దర్శించి అక్కడ ప్రాయప్రవేశము ప్రారంభించాడు. అక్కడికి వెళ్ళిపోయాడంట. ఈ బాబు ఏం చేసిండు, ఇంకా ఈయన పరిస్థితికి అసలు ఇంకా ఆయన బాధ భరించలేక అక్కడి నుంచి బయలుదేరేసి బిలవటి దగ్గర కృష్ణానది దగ్గర అమ్మవారి గుడి ఉంది కదా, భువనేశ్వరి దేవి గుడి దగ్గరకు వచ్చి అక్కడికి వచ్చాడంట. అక్కడికి వచ్చి అక్కడ ఏం చేశాడు, అలా 3 రోజులు గడిచిందంట. ఇంకా ఆయన అమ్మవారి దగ్గర కూర్చొని దీక్షగా ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాడంట. అక్కడ అలా 3 రోజులు గడిచినా గాని ఆ తల్లి దర్శనం ఇయ్యకపోయేసరికి అతడు పట్టరాని కోపంతో తన నాలుక కోసి దేవి పాదాల వద్ద పెట్టి, అమ్మా నీవు కూడా నన్ను అనుగ్రహించకుంటే రేపు నా తల నరికి నీకు సమర్పించి నీ ఎదుటే ప్రాణాలు విడుస్తాను అని చెప్పుకున్నాడు. ఇంకేం చేశాడంట, అక్కడ ఇంక వీళ్ళ ఊర్లో వాళ్ళ బాధ అంతా భరించలేక అక్కడి నుంచి ఎక్కడికి బిలవటి క్షేత్రానికి అక్కడికి వెళ్ళిపోయాడంట, బిలవటి గ్రామానికి. అక్కడికి వెళ్ళిపోయి స్వయంగా ఎవరు భువనేశ్వరి దేవి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఇంకా అమ్మవారి దగ్గర కూర్చొని అతను అమ్మవారి దర్శనం కోసమని ప్రాధేయపడుతూ అక్కడే ఉన్నాడంట.
ఇంకా ఏమంటున్నాడంట, అమ్మవారు దర్శనం ఇవ్వకపోతే ఇంకా అతని నాలుకే కూడా కోసేసి, ఇంకా నువ్వు ఇప్పుడు కూడా నాకు దర్శనం ఇవ్వకపోతే రేపు నా తల కూడా నీకు కోసి నీ పాదాల వద్ద పెట్టేస్తానమ్మా అనేసి అంటున్నాడంట. నా ప్రాణాలను ఇంకా నేను ఇక్కడ విడుస్తాను అని చెప్పుకుంటున్నాడంట. ఆనాటి రాత్రి దేవి అతడి కలలో కనిపించి, నాయనా, నాపై అలుగవద్దు. కృష్ణా నదికి పడమటి తీరాన ఉన్న మేడు చెట్టు క్రింద తపస్సు చేసుకుంటున్న సన్యాసి సాక్షాత్తు శివుని అవతారము. అపార శక్తిమంతుడు, నీ కోరిక తీర్చగలడు అని చెప్పింది. అతడు వెంటనే నిద్రలేచి బయలుదేరి శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కారము చేశాడు. అమ్మవారు ఈ విధంగా అయినా నాలుకే ఊసేసుకొని, నువ్వు ఇంకా నాకు దర్శనం ఇవ్వలేదనుకో అమ్మ, రేపు నా తలనే నరికి నీ దగ్గర పెట్టేసి నా ప్రాణాలను విడుస్తాను అనేసరికి అప్పుడు అమ్మవారు ఏం చేసింది, ఆ రాత్రి కలలో కనిపించిందంట. ఏం చెప్పింది, నువ్వు నాపై అలగవద్దు. కృష్ణా నది తీరంలో మేడి చెట్టు కింద ఒక సన్యాసి ఉన్నాడు తపస్సు చేసుకుంటూ. స్వామివారు అక్కడ ఉంటారు కదా, దత్తాత్రేయ స్వామి అక్కడ ఉంటారు కదా, ఆయన సాక్షాత్తు శివుని అవతారము, అపార శక్తిమంతుడు, ఆయన దగ్గరికి వెళితే నీ కోరిక తీర్చగలడు అని చెప్పిందంట అమ్మవారు. అప్పుడే ఇంకా అతను నిద్రలేచి బయలుదేరి స్వామివారి దగ్గరికి వెళ్ళిపోయి సాష్టాంగ నమస్కారం చేశాడంట. అతనికి వెంటనే నాలుక రావడమే గాక సకల విద్యలు సిద్ధించాయి. నాలుక కోసేసుకున్నాడు కదా, తిరిగి ఆ నాలుక వచ్చేసిందంట. తర్వాత ఆయనకు అన్ని విద్యలు వచ్చేసాయి. కాకి మానస సరోవరం చేరి రాజహంసగా మారినట్లు, పరశువేది స్పర్శతో ఇనుము బంగారం అయినట్లు, శ్రీగురుని హస్తస్పర్శ వలన ఆ విప్రకుమారుడు మహాజ్ఞాని అయ్యాడు. చూసారా ఏం చెప్తున్నారు ఇక్కడ? అతనికి ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళి అతని పాదాల మీద పడి అతను ప్రార్థించగానే అతనికి ఏమైంది, అతన్ని కోసేసుకున్న నాలుక తిరిగి వచ్చేసిందంట. ఇంకా ఆయనకి అనేక విద్యలు కూడా సిద్ధించాయంట. అంటే కాకి ఎలా మానస సరోవరం చేరినప్పుడు అది కాకి హంసలాగా ఎలా మారుతుందో, పరశువేది స్పర్శతో ఇనుము బంగారం అయినట్లు, ఆ శ్రీగురుని చేతి స్పర్శ వలనంట ఈ విప్రకుమారుడు మహాజ్ఞాని అయ్యాడంట. ఇలా ఈ విధంగా స్వామివారి లీలలు ఎక్కడెక్కడ ఎలా జరిగాయనేది చెప్తున్నారు. శ్రీగురుని నివాసం వలన ఆ స్థలము మహామహిమ గల క్షేత్రంగా అయ్యింది. ఇలా స్వామివారు ఎక్కడుంటే అక్కడ ఆ ప్రదేశము మహిమగల ప్రదేశంగా మారిపోయిందంట. దీనితో 17వ అధ్యాయము సమాప్తము. శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. ఓం శ్రీ నృసింహ సరస్వతే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదత్త. బాగుంది మ్యామ్. ఈ రోజుతో 17వ అధ్యాయం పూర్తయింది కదా? అవునండి, 17వ అధ్యాయం పూర్తయింది. బాగుంది. అతను రేపటి నుంచి 18. చెప్పు. బాగుంది మ్యామ్. శిష్యుడు అదే తండ్రిని చూడకుండా అందరూ ఊరి వాళ్ళందరూ తిట్టడం మూలంగా అబ్బాయి వెళ్ళడము, తను అలా వెళ్ళడము, నాలుకను కోసి అమ్మవారి ముందు పెట్టడము. ఈరోజు శుక్రవారం కదా, అమ్మవారు వచ్చారు. అదే నేను అదే అనుకుంటున్నాను. నేను అమ్మవారు భువనేశ్వరి దేవి. అంటే ఈ అధ్యాయం ఏం చెప్తుందంటే, భగవంతుడు సాక్షాత్కారం ఎంత మనకు దక్కినా గాని చిట్ట చివరన గురువు అనుగ్రహం లేనిదే భగవంతుడు కూడా ఏం చేయలేడు అన్నమాట. గురువు అనుగ్రహం వల్లనే ఆత్మ జ్ఞానం పొందుతారు అని. చెప్పండి. ఒక చిన్న కథ ఏంటి అని అంటే, ఇప్పుడు ఒకతను ఉంటాడు, అంటే మామూలుగా
అతను ఏం చేశాడంటే అక్కడ రాజు భగవంతుడు ఉన్నాడు, గురువు ఉన్నాడు. నువ్వు భగవంతునికి ఆ అంటే ముందుగా నువ్వు గురువుకి దండం పెడతావా, భగవంతుడికి దండం పెడతావా అని అడిగితే గురువుకే పెడతాను. అదేంటిది భగవంతుడు కదా, భగవంతుడికి పెట్టాలి కదా ముందు అని అంటే, నాకు భగవంతుని చూపించింది గురువే కదా. నాకు 100% కరెక్ట్ అది. భగవంతుని చూపించింది గురువే కాబట్టి నాకు ముందు గురువే కాబట్టి నేను గురువుకే దండం పెడతాను. కాబట్టి గురువు లేని విద్య గుడ్డి విద్య అని మా గురువు గారు కూడా చెప్పారు. మా గురువు గారు చాలాసార్లు చెప్పారు ఈ మాట అన్నారు. నాకు బాగా గుర్తొస్తుంది, ప్రతి విషయంలో గుర్తొస్తుంది ఇది నాకు. అందుకే గురువుని మించి నా వాళ్ళు లేరు. అందుకే గురు చరిత్ర తీసుకున్నాము మేడం. ఉమ్. అందుకే గురువు చెప్పింది విధానంగా ఉంటారు. వాళ్ళ అనుభవజ్ఞులు కాబట్టి అనుభవంతో ఉంటారు కాబట్టి ఏది ఎలా చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి అందుకే వాళ్ళు చెప్పినట్టుగా అంటే గుడ్డిగా ఫాలో అయిపోవడమే. ఇంకా అంటే వాళ్ళకి తెలుసు కదా అన్ని ఏంటి అని. అవును. బాగుంది. గురువు గురించి శ్రీ గురు చరిత్ర. ఓకే మ్యామ్. ఇంకా ఏమైనా మాట్లాడాలనుకుంటున్నాను. మిగతా అది ఉంది కదా, మొన్న ముగ్గురు శిష్యుల గురించి చెప్పారు, మీరు గుర్తుందా? అవును. ఆ ముగ్గురు శిష్యులది కూడా స్టోరీ చాలా బాగుంది కదా. అంటే వింటే తెలుస్తుంది అది, కానీ చాలా బాగుంది. విన్నారు లేదో అని తెలియదు కానీ అసలు ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క రకంగా ఏ విధంగా ఉన్నారు అంటే కష్టపడితే ఎలా ఉంటుంది, కష్టపడకుండా ఉంటే ఎలా ఉంటుంది, ఊరికే మాటలు విని గాలికి వదిలేస్తే ఎలా ఉంటుంది, విని విననట్టుగా ఉంటే ఎలా ఉంటుంది. అంటే ఇప్పుడు గురువు ఏంటంటే గురువు చెప్తారు ఏంటి, వీళ్ళు వింటారు అన్న ఉద్దేశంతోనే గురువు గారు చెప్తారు. కానీ దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే ఆచరిస్తున్నారా లేదా అనేది అంటే మనం చేసే పనిని బట్టి ఆ శిష్యుడు చేసే దాన్ని బట్టి ఉంటుంది. అందుకే ఆ మూడవ శిష్యుడు కళ్ళు పోవడం అనేది అంటే గురువు చెప్పింది ఎంతవరకు ఆచరించాడు అనేది చాలా బాగుంది. అంటే గురువుకి తెలుసు కదండి వాళ్ళ శిష్యులను ఎలా ఉద్ధరించుకోవాలో. ఏ శిష్యు ఎలా ఉన్నారో గురువే కదా గుర్తించగలరు. గుర్తించగలరు శిష్యుడు, కానీ మరి గురువు చెప్పినట్టు వినాలి కదా. మీరు అన్నది కరెక్ట్. వింటున్నాం కదా. గురువు చెప్పినట్టు వినాలి కదా. అందుకే వినకపోతేనే కదా అతనికి కళ్ళు పోతాయి మూడో శిష్యునికి. ఉమ్. అతను ఎటు వెళ్ళాడు, ఏం చెప్పారు, నువ్వు కరెక్ట్ గా వీటిని అంటే ఆవులని తీసుకొని వెళ్ళి సాయంత్రం వరకు వాటిని మేపుకొని రమ్మని అంటాడు. తను ఏం చేస్తాడు అక్కడ, ఉమ్. అందుకని తను ఏం చేస్తారు అక్కడ కదా, అలా చేయరు కదా. అంటే గురువు గారు చెప్పినట్టుగా చేయలేదు కదా. ఉమ్. అంటే అందుకే అదే అంటున్నాను. అది కూడా ఒక టెస్ట్. టెస్ట్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఇప్పుడు మనం ఒక పాఠం చెప్తున్నామంటే ఆ ఆ ఆ విద్యార్థి ఏ విధంగా అయితే ఏ విధంగా చదివితే అతను బాగుంటాడు అనేది మనం చెప్తాం. లేదు నేను ఇలా చదవను అంటే ఇప్పుడు మా గురువు చెప్పింది కాకుండా తను సొంతంగా చేసుకుంటే తెలిసిపోతుంది. అక్కడ రాసే అంటే పరీక్ష రాస్తే అందులో ఎన్ని మార్కులు వస్తాయి ఏంటి అనేది తెలిసిపోతుంది కదా. అంటే అంటే గురువు చెప్పినట్టుగా చదివితే ఎలా ఉంటుంది, గురువు చెప్పినది వినకుండా నువ్వు సొంతంగా అంటే నీ సొంత తెలివి ఉపయోగిస్తే ఎలా ఉంటుంది అనేది అక్కడ ప్రజెంట్ చేసిన దాన్ని బట్టి తెలిసిపోతుంది. అవునండి. అందుకే గురువులు చెప్తున్నారు అని అంటే బాబు కోసమే కాబట్టి దాన్ని అందరూ విని తీరాలి గురువు మాట అని ఉంటాయి. వినాలి అంటే విని తీరాలి కదా, విని తీరాలి
వినాలి అంతే. ఇంకా గురు గురువు అంటేనే అర్థం అంధకారంలో నుండి బయటికి తీసుకొచ్చేవారు అన్నమాట అక్కడ. ఇంకా మన అంధకారంలోకి ఎలా పంపిస్తారు గురువు గారు? పంపించారు కదా. ఉమ్. ఓకే మేడం, చాలా బాగుంది శ్రీ గురు చెప్పింది. సెషన్ ఏం చేసుకుందాం మనం. ఓకే మేడం. ప్రతిరోజు ఇదే సమయానికి 8 నుంచి 9 గంటల వరకు సాయంత్రం పూట మళ్ళీ కలుద్దాం.